పావని వెల్కమ్ టు ఆర్ఆర్. ప్రతి వీక్ లాగే ఈ వీక్ కూడా మంచి మంచి మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొచ్చాను. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ఒక్క హిట్ పడితే చాలు దేవుడా అని హీరో అఖిల్ అక్కినేని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. దానికోసం చాలా ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు. క్లాస్ మూవీస్ ఎన్ని చేసినా ఒక్క హిట్ కూడా పడలేదు. ఫైనల్లీ తను చేసిన లెనిన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ఒక్క హిట్ కొట్టాలన్న అఖిల్ కళ నెరవేరిందనే చెప్పాలి. సో లెనిన్ ఈ పేరు వినగానే ఇదేదో కమ్యూనిస్ట్ భావాజాలం ఉన్న సినిమా అనుకున్నారంతా. కానీ లెనిన్ అనే టైటిల్కి సినిమాకి అస్సలు సంబంధమే ఉండదు. కాకపోతే అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడే లెనిన్ నైజం అఖిల్ పాత్రలో కనిపిస్తుందని ఈ సినిమా డైరెక్టర్ మురళీకిషన్ అబ్బూరి ముందే చెప్పేశాడు. ఇక కథ విషయానికి వస్తే ఇదొక పల్లెటూరులో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా. రాయలసీమ ప్రాంతంలో జరిగే భారతం మెట్ట జాతర ఉంది కదా, ఆ జాతరాన్ని బ్యాక్ డ్రాప్ చేసుకొని కథ అంతా 90s లోనే జరుగుతున్నట్టు తీశాడు. ఈ మధ్య ఇలాంటి పీరియాడిక్ స్టోరీస్తో సినిమాలు తీసే ట్రెండ్ నడుస్తుంది కదా, వీళ్ళు కూడా ఇదే ఫాలో అయ్యారు. ఇంకా ఈ కథలో ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలతో పాటు పగ, ప్రతీకారాలు, నమ్మక ద్రోహం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. చాలా చోట్ల మహాభారతంలో ఉన్న పాత్రలు కనిపిస్తాయి, సూక్తులు వినిపిస్తాయి. కురుక్షేత్రం పేరుతోటి క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం అదిరిపోతుంది. సినిమాని నిలబెట్టింది కూడా అదే. అనాథగా రామపురం వచ్చిన అఖిల్ అక్కడ ఎలా పెద్దవాళ్ళింట్లో పెరిగాడు, భాగ్యశ్రీ బోర్సేని ఎలా పెళ్లి చేసుకున్నాడు, భారతం మెట్ట జాతరలో జరిగిన గొడవ అఖిల్ జీవితాన్ని ఎలా మార్చేసింది, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని ఎలా మట్టు పెట్టాడు అనేదే సినిమా అంతా. ఫస్ట్ హాఫ్లో అంతగా ఏముండదు, కానీ సెకండ్ హాఫ్ సూపర్గా ఉంటుంది. ఊహించని మలుపులు, సెంటిమెంట్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ వచ్చేసాయి. లాస్ట్లో వచ్చే 30 minutes క్లైమాక్స్ సినిమా హైలైట్. లెనిన్ పాత్రకి అఖిల్ ప్రాణం పెట్టేశాడు. తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అఖిల్ మాస్ లుక్, రాయలసీమ యాస, ఎమోషనల్ యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే హీరోయిన్ మొదట్లో శ్రీలీల అనుకున్నారు, కొన్ని సీన్స్ కూడా తీశారట. మళ్ళీ డేట్స్ ప్రాబ్లం వల్ల ఆ ప్లేస్లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చేసింది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో విలన్గా ప్రమోది పంజు అద్భుతంగా చేశాడు. ఈశ్వరిరావు, శివాజీ కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు. లెనిన్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 9.1 out of 10. మీరు హృదయం సినిమా చూసారా? అదేనండి, మురళి హీరా లవ్ స్టోరీ చేశారు కదా. 90s కన్నా ముందు ఇప్పుడున్న జెంజీలకి అంతగా తెలియకపోవచ్చు, బట్ మిలేనియం అంకుల్స్కి బాగానే తెలుసుంటుంది. ఎందుకంటే అప్పట్లో హృదయం సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు తమని తాము ఆ సినిమాలో వెతుక్కునేవారు. ఇంకా ఆ సినిమాలో పాటలు వింటూ, సీన్స్ చూస్తూ తెగ ఫీల్ అయిపోయేవారు. సో ఇప్పుడు ఆ సినిమా ఇన్స్పిరేషన్తో హృదయం మురళి అనే కొత్త సినిమా వచ్చేసింది. ఆ సినిమాలో లాగానే దీనిలో కూడా హీరో అథర్వ హీరోయిన్ ప్రీతి ముకుందర్ని వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు. తన లవ్ గురించి చెప్పలేక తెగ మదన పడిపోతుంటాడు. స్కూల్ టైంలో మొదలైన ఆ లవ్ పెరిగి పెద్దయి విదేశాలు వెళ్ళి చదువుకునేటప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఆమె జాడ కోసం ఎక్కడెక్కడో వెతుకుతాడు. చివరికి ఒక చోట ఆమె కనిపిస్తుంది. అయితే అప్పుడైనా అథర్వ ప్రీతికి లవ్ ప్రపోజ్ చేస్తాడా, ఆమె దానికి ఒప్పుకుంటుందా లేక రిజెక్ట్ చేస్తుందా, ఇది తెలియాలంటే హృదయం సినిమా చూడాల్సిందే. అథర్వ టన్నల్ సినిమాలో ఎంత సీరియస్గా యాక్ట్ చేశాడో దీనిలో అంత రొమాంటిక్గా కనిపించాడు. ఇప్పుడు ఫామ్లో ఉన్న ప్రీతి ముకుందం, కాయదురు లోహల్ చాలా అందంగా కనిపించారు. ఇక డైరెక్టర్ ఆకాష్ భాస్కరన్ గురించి చెప్పాలంటే ఎవరైనా సినిమాని కాపీ కొడితే అస్సలు చెప్పారు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తారు. కానీ ఈ ఆకాష్ భాస్కరన్ అంతా ఓపెన్గానే చెప్పేశాడు. తను హృదయం సినిమాని ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశాడని చెప్పుకొచ్చాడు. ఇతని నిజాయితీకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హృదయం సినిమా సక్సెస్ ఫార్ములా తనకి ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నటించాడు. ఎవరో కాదు, మన తమన్. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం బాయ్స్ సినిమాలో చేశాడు. ఆ తర్వాత ఇన్నేళ్లకి ఇప్పుడు ఈ సినిమాలో అథర్వకి ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించాడు. బాగా అల్లరి చేసి నవ్వించాడు. ఇంకా తను ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇకపోతే పార్టీ లేదా పుష్ప, అదేనండి
ఫహద్ ఫాసిల్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. తను కనిపించింది కాసేపే అయినా మంచి ఎమోషనల్ బ్యాగేజ్ ఇచ్చాడు. బహుశా హృదయం సినిమా మీద ఇష్టం ఉండే చిన్న రోల్ చేసుంటాడు అనుకుంటా. సినిమా బాగానే ఉంది కానీ మరి డ్యూరేషన్ ఎక్కువైపోయింది. అయినా సరే వన్ సైడెడ్ లవ్ స్టోరీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. హృదయం మురళి సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 8/10. మొన్న వెల్కమ్ టు ద జంగల్ సినిమా వచ్చింది కదా, డజన్ మంది కామెడియన్లు ఒకేసారి కనిపించి నవ్వించారు. ఈ వీక్ కూడా అలాంటి కామెడీ సినిమానే ధమాల్ 4 వచ్చింది. ఈ ధమాల్ సీక్వెల్స్ అన్నీ కూడా ట్రెజర్ హంట్ మీదనే ఉంటాయి. సో దీనిలో కూడా ట్రెజర్ హంటింగ్నే పెట్టారు. లిటరల్లీ డజన్కి పైగా యాక్టర్స్ ట్రెజర్ హంటింగ్ కోసం ప్రయాణం అవుతారు. వెళ్లే దారిలో రకరకాల అడ్వెంచర్లు చేస్తూ నవ్వులు పూయించారు. ఆ కామెడీ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. దీనిలో అజయ్ దేవగన్ లీడ్ రోల్ చేశాడు. అజయ్ అంటేనే యూనిఫామ్ వేసుకున్న సింగం గుర్తొస్తాడు కదా జనరల్గా, కానీ దీనిలో అజయ్ చిన్న పిల్లల్లా మారిపోయి ఫుల్ కామెడీ చేశాడు. ఆయనకున్న షాప్ని కూడా మూసేసి ట్రెజర్ కోసం పరిగెత్తాడు. కామెడీలో ఆయన టైమింగ్ నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఇంకా అశ్వథ్ వార్షి, రితేష్ దేశ్ముఖ్ మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు. వీళ్ళిద్దరూ వాళ్ళ భార్యలతో కలిసి చేసే అల్లరి పిచ్చగా ఉంటుంది. అలాగే మన తెలుగులో విలన్గా చేస్తుంటాడు కదా భోజ్పురి నటుడు రవికిషన్, ఆయన దీనిలో సముద్ర దొంగ పైరెట్ లాగా కనిపించాడు. అచ్చం పైరట్స్ ఆఫ్ కరేబియన్లో కెప్టెన్ జాన్ స్పారో లాంటి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. వీళ్ళతో పాటు జావేద్ జఫారీ, సంజయ్ మిశ్రా ఏకంగా ఫ్యామిలీలతో కలిసి గోల చేసేస్తారు. ఇంకా ఈ సినిమాలో ఉన్న అడ్వెంచర్ల విషయానికి వస్తే సముద్రంలో తుఫాన్ వచ్చినప్పుడు సీన్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. బోట్ చేజింగ్, ఎయిర్ బెలూన్ జర్నీ కూడా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. అలాగే నిధి కోసం గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే వింతలు విడ్డూరాలు షాకింగ్గా అనిపిస్తాయి. ఇంకా దీనిలో హారర్ కామెడీ కూడా పెట్టారు. 2-3 దయ్యాలు అందరిని భయపెట్టేస్తాయి. దీనిలో కోయ వాళ్ళని చూపించారు. ఒక దీవిలో వీళ్ళంతా కోయ వాళ్ళకి దొరికి అక్కడ నుంచి తప్పించుకోవడానికి పడే పాటలు చూసిన వాళ్ళకి ఫన్నీ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ ఇంద్రకుమార్ ఈ ధమాల్ సీక్వెల్ని ఓల్డ్ సినిమా ఫార్మేట్లోనే తీశాడు. జోక్స్ కూడా ఇప్పటి ట్రెండ్కి తగ్గినట్టుగా కాకుండా పాత సినిమాలు ఉన్నట్టే పెట్టేశారు. అయినా సరే ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉండడం వల్ల స్క్రీన్ అంతా సందడిగా సాగిపోతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటిలిపాది అందరూ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 8/8. ఇది ఈ వీక్ RR. నెక్స్ట్ వీక్ కూడా మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా మీకోసం నేను తీసుకొస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ వనిత టీవీ. బాయ్.